నమస్కారం. శివపురాణంలో ఉపాసనాకాండంలో ఉన్న శివుని యొక్క దశావతారములను గురించి నందీశ్వరుడు సనత్కుమారునితో ఈ విధముగా చెబుతున్నాడు. మొదటి అవతారం మహాకాలుడు, శక్తి మహాకాళి. ఈ అవతారము సత్పురుషులకు భోగమోక్షములను ప్రసాదించును. రెండో అవతారము తార, శక్తి తారాదేవి. వీరిద్దరూ భుక్తిముక్తి ప్రదాతలు. మూడో అవతారం బాల భువనేశుడు, శక్తి బాల భువనేశి. ఇది సజ్జనులకు సుఖప్రదమైనది. నాలుగో అవతారం షోడశ శ్రీ విద్యేశ, శక్తి షోడశి శ్రీ విద్య. ఇది భక్తులకు సౌఖ్యప్రదమైనది. ఐదో అవతారం భైరవ, శక్తి భైరవీ గిరిజ. ఇది ఉపాసకుల అభిష్టములను నెరవేరుస్తుంది. ఆరో అవతారం చిన్నమస్తకు అనే శివుని అవతారం, శక్తి చిన్నమస్త. వీరిరువురు సమస్త మనోరథములను నెరవేరుస్తారు. ఏడవ అవతారం ధూమవాన్ లేదా ధూమవంతము, శక్తి ధూమావతి. ఈ అవతారము ఉపాసకుల ఆశలను తీరుస్తుంది. ఎనిమిదో అవతారము బగలాముఖుడు, శక్తి బగలాముఖి. తొమ్మిదో అవతారం మాతంగు, శక్తి మాతంగి. భుక్తిముక్తి రూపమైన ఫలితాలను ఇస్తుంది. పదో అవతారం కమలుడు, శక్తి కమల లేదా కమలాత్మిక అని పిలుస్తారు. ఇవి శివుని యొక్క 10 అవతారములు. ఈ 10 అవతారములు భక్తులకు సత్పురుషులకు సుఖములను భోగమోక్షములను ప్రసాదిస్తారు.